ఉదయాన్నే ఈ శ్లోకమే ఎందుకు చెప్పాలి? సంస్కృతం వెనుక దాగున్న సైన్స్ తెలుసుకుందామా? మన సంప్రదాయాలు సైన్స్తో ముడిపడి ఉన్నాయి. కరాగ్రే వసతే లక్ష్మిః కరమధ్యే సరస్వతీ కరమూలే తు గోవిందః ప్రభాతే కరదర్శనం. కరాగ్రే వసతే లక్ష్మి. ఈ వేలి చివర కొసలలో లక్ష్మీదేవి ఉంటుంది. ఏంటండి, డబ్బులు లెక్క పెడతాము కదానా? అదే కాదు, ఇక్కడ మనకి శక్తి బిందువులు ఉంటాయి. మనం ఈ వేలి కొస భాగాలలో మనకి శక్తి కేంద్రీకృతమై ఉంటుంది. అంటే మనం వీటిని ఇలా ఇలా ప్రెస్ చేయటం వల్ల మనకి లక్ష్మి అంటే కేవలం ధనమే కాదండి, జ్ఞానం కూడా. మనకి జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది. ఈ చేతి మధ్యలో సరస్వతీదేవి ఉంటుంది. పెన్ను మనం ఈ వేళ్ళన్నీ చూడండి ఇలా పెట్టి పెన్నుని ఇలా పట్టుకొని రాస్తాం కదా. ఈ వేళ్ళు ఈ అరచేతి భాగంలో ఇక్కడ ఇలా ఆక్యుప్రెషర్ ఇక్కడ ప్రెషర్ అవ్వడం వల్ల ఇలా పట్టి మనం రాసేటప్పుడు మన బుద్ధి వేగంగా పనిచేస్తుంది. కరమూలే స్థిత కరమూలేతు గోవింద. కొన్ని చోట్ల గౌరీ అంటారు, కొన్ని చోట్ల గోవింద అని చెప్తారు. రెండిట్లో ఏం చెప్పుకున్నా కూడా దోషం లేదు. ఈ రెండు చేతులని ఇలా కలిపి గోవింద గోవింద ఇలా ఇలా ఉదయాన్నే మనం లేస్తూ భగవంతుడిని తలుస్తూ లేవడం అనేది మనకి శుభ సంకేతం. మరి ఇది సాంప్రదాయం అయితే దీని వెనుక దాగున్న సైన్స్ ఏంటో తెలుసుకుందామా?